X99 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చిట్యాల వద్ద మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని అడ్డుకున్న బాల్నేపల్లి చిట్యాల గ్రామస్తులు. ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు. చిన్నారులతో ప్రధాని మోదీ మధుర క్షణాలు. ప్రధాని మోదీ కొండ చర్యలు విరిగిపడిన వాయనాడ్ కేరళ. ప్రత్యక్ష ప్రసారం ఏఐసిసి ప్రధాన కార్యాలయంలో శ్రీమతి సుప్రియ శ్రీనాథ్ కాంగ్రెస్ పార్టీ బ్రీఫింగ్ హిడెన్స్బర్గ్ నివేదిక. డీటెయిల్స్ చూస్తే నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి మండలం చిట్యాల వద్ద మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని అడ్డుకున్న బాల్నేపల్లి చిట్యాల గ్రామస్తులు. తప్పించుకుని పోలీస్ సెక్యూరిటీతో వెళ్లిపోయిన ఉత్తమ్ టైల్ ప్లాంట్ ప్రాజెక్టు నిర్వాసితులకు నష్టపరిహారం తదితర సమస్యలు నెరవేర్చకపోవడంతో ఆగ్రహం. ఇళ్లలోకి పాములు తేళ్లు వస్తున్నాయంటూ కనీసం త్రాగునీరు కూడా అందించడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు. ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు సిద్దిపేట జిల్లా దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి ఆసుపత్రిలో పేషెంట్లతోటి మాట్లాడిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు అనంతరం హాస్పిటల్లో ఉన్నటువంటి సమస్యలు వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో వైద్యుల కొరత ఉందని పేషెంట్లు ఎంపీ దృష్టికి తీసుకురాగా త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆసుపత్రిలోని అందుతున్న సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హేమరాజ్ సింగ్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వినబడుతుంది అన్నమాట. చూడు పేషెంట్లు అంటే గరీబ్ నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు వారానికి ఒకసారి వచ్చేయాలి. ప్రజలందరికీ మీరు ఎంపీకి పంపించాను సార్, చేసి అప్పుడప్పుడు రావడానికి ప్రయత్నం చేస్తాను. పేషెంట్స్ అయితే మంచిగా చేస్తాను. ఏం పేరు ఏం చదువుతున్నాం చేసుకోవాలి. ఎట్లా ఉన్నది ఏం వచ్చిందా బిడ్డ మంచిగా ఉండాలంటే వేసే ఎండలు పంపాలి, గ్రౌండ్ పంపాలి, సెల్ ఫోన్ ఇచ్చుడు బిడ్డ నల్ల లేకపోతే నువ్వు ఉండవు వీడు అంటున్నా. కూడా గుర్తిస్తావు అంటర్నేట్ ఏం చేస్తావు, ఏదైతే కష్టం కాకుండా ఉంటుంది. నా ఫోన్ నెంబర్ 4 సార్లు స్టిక్కర్ ప్రొసీజర్ ఉంటుంది. రోజుల తర్వాత దుబ్బాక 100 పడకల ఆసుపత్రిని ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. పేషెంట్స్ సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇది బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఆసుపత్రి బాగుండాలి కానీ పేషెంట్ల సంఖ్య తక్కువ ఉండాలని కోరుకోవాలి. ఎందుకంటే ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కోరుకోవాలి. బట్ సీజనల్ చేంజ్ వల్ల వచ్చినటువంటి వైరల్ ఫీవర్ అనేది బాగా ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉంది. దానివల్ల అనేక మంది పేషెంట్లు క్యూ లైన్ లోపల కనబడడం జరిగింది. పేషెంట్ల నుంచి వచ్చినటువంటి డిమాండ్ ఒక ఆర్థోపెడిక్ డాక్టర్ని, ఇంకొంతమంది వైద్యుల సేవలను పెంచుకొని అడిగినారు. పూర్వ మెదక్ జిల్లాకి సంబంధించినటువంటి మంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి గారు ఉన్నారు కాబట్టి త్వరలోనే వారిని కలిసి ఈ ఆసుపత్రి తనిఖీ కోసం వారిని రమ్మని చెప్పి గతంలోనే విజ్ఞప్తి చేశాను. త్వరలోనే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారిని ఆసుపత్రి తనిఖీ కూడా తీసుకొస్తాం. అప్పుడు సంబంధిత శాఖలకు సంబంధించినటువంటి డాక్టర్ల మంజూరిని కూడా తీసుకొస్తాం. బాగా పనిచేస్తున్నందుకు ఇక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బందిని, డాక్టర్లందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ పేషెంట్లకు ఏం కష్టం రాకుండా కొనసాగించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నాదొక విజ్ఞప్తి. చాలామంది దాతలు తమ సొంత డబ్బులతోటి ఆసుపత్రులు బాగుండాలని, పేషెంట్లకు అసౌకర్యం కలగకూడదని చెప్పి అంబులెన్స్ని కొని దాతలు ఇవ్వడం జరిగింది. ఎన్నికల కోడ్ అప్పుడు ఎన్నికల కోడ్ ఉందని చెప్పి ఆ స్టిక్కరింగ్ తీసేసినారు. నేను కూడా సుమారు 50 లక్షల రూపాయలు పెట్టి దుబ్బాక ఆసుపత్రికి ఉపయోగపడాలని చెప్పి ఒక అంబులెన్స్ని ఇచ్చాను. ఆ అంబులెన్స్ ఎక్కడైనా ప్రమాదం జరిగినప్పుడు హాస్పిటల్ పోయే కంటే ముందు కావాల్సినటువంటి మెడికల్ అసిస్టెన్స్కి ఉపయోగపడేటువంటి రీతి లోపల దాన్ని డిజైన్ చేసి ఇచ్చినాం. దానికి కూడా తిరిగి స్టిక్కరింగ్ చేయాలని కోరుకుంటా ఉన్నాం. దాంట్లో పనిచేసేటువంటి సిబ్బందిని అడిగినప్పుడు ప్రతి నెల దాదాపు 150 మంది రోడ్డు ప్రమాదాలలో గాయపడ్డ వాళ్ళని అంబులెన్స్ కాపాడుతుందని చెప్పినప్పుడు నిజంగా కూడా నేను ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ.
150 మంది ప్రాణాలను కాపాడేందుకు నేను ఇచ్చినటువంటి ఒక అంబులెన్స్ ఉపయోగపడుతుందంటే నిజంగా నేను గర్వపడుతున్నాను. అవకాశం ఇస్తే భగవంతుడు శక్తిని ఇస్తే ఇంకా ఒకటో రెండో నా ఈ ఎంపీ టెన్యూర్ లోపల కూడా ఇంకా 1-2 ఇట్లాంటి అంబులెన్స్లు ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తాను. ఎమర్జెన్సీలో పేషెంట్లను కాపాడేందుకు ఉపయోగపడాలని కోరుకుంటూ మాదొకటే విజ్ఞప్తి ప్రభుత్వంతో, మేము ఇచ్చినవని ప్రజలకు తెలియాలి కాబట్టి మా స్టిక్కరింగ్ కొత్త ముఖ్యమంత్రి గారి బొమ్మతో కలిపి వెంటనే చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను. చిన్నారులతో ప్రధాని మోదీ మధుర క్షణాలు. ప్రధాని మోదీ కొండచిరీలు విరిగిపడిన వాయనాడు కేరళ. ప్రత్యక్ష ప్రసారం. ఏఐసిసి ప్రధాన కార్యాలయంలో శ్రీమతి సుప్రియా శ్రీనాథ్ కాంగ్రెస్ పార్టీ బ్రీఫింగ్. హిడెన్బర్గ్ నివేదిక. సిబిఐ. सॉरी, आप सब लोगों को हमारा नमस्कार। और आज इतवार के दिन आपको आपके घरों से बुलाकर प्रेस वार्ता कर रहे हैं, क्योंकि ये बहुत जरूरी प्रेस वार्ता है और ये प्रेस वार्ता होनी चाहिए। और मुझे ऐसा लगता है कि किसी और लोकतंत्र में अगर ये घटनाएं हुई होती तो सरकारें गिर जाती। मैं पहले आपको एक छोटा सा वाकया सुनाना चाहती हूं, क्योंकि ये जो फाइनेंस के और मार्केट के और ऑफशोर, ये जो फाइनेंस के और मार्केट के और ऑफशोर के और फलाना होल्डिंग के जो मामले होते हैं वो थोड़े पेचीदा से लगते हैं, लेकिन बात बड़ी साफ है, स्पष्ट है और सरल है। एक गांव में डाका पड़ा। डाकुओं ने अंधाधुंध लूट मचाई, खूब लूटा खसोटा, माल इधर से उधर किया। शक था कि लुटेरों के साथ गांव का मुखिया मिला हुआ है, उसकी मिली भगत है। तो लोगों को समझ में नहीं आया वो क्या करें। वो कोतवाल के पास गए। उन्होंने कोतवाल से कहा कि आप जांच कीजिए। तो कोतवाल आनाकानी करने लगा। कोतवाल कभी इधर की बात करे, कभी उधर की बात करे, कहे कुछ सबूत नहीं मिल रहा है। कोतवाल बगले झांकता था। लोग परेशान हो गए। फिर एक दिन सुबह सुबह पता चला कि लूट का माल तो कोतवाल के घर भी जा रहा था। तो एक मुहावरा हमारी तरफ कहा जाता है, जब सैया भय कोतवाल तो डर काहे का। और ऐसी ही कुछ कहानी अडानी महाघोटाले की भी प्रतीत होती है। अडानी महाघोटाला सामने आया, ऑफशोर फंडिंग का मामला सामने आया, स्टॉक मैनिपुलेशन के चार्जेस लगे। हिंडनबर्ग ने चार्ज लगाया कि कैसे ऑफशोर से पैसा आता था, स्टॉक मैनिपुलेशन होता था, कैसे राउंड ट्रिपिंग हो रही थी। ये सारे चार्जेस हिंडनबर्ग ने लगाए। तो इसकी जो जांच है वो मार्केट रेगुलेटर सिक्योरिटी एंड एक्सचेंज बोर्ड ऑफ इंडिया सेबी को सौंपी गई, क्योंकि मार्केट का रेगुलेटर मार्केट पर आंख रखने का काम सेबी करता है। पर अब जो हिंडनबर्ग रिसर्च पार्ट 2 का सनसनीखेज खुलासा आया है, उसके मुताबिक सेबी की प्रमुख माधवी बुच और उनके पति धवल बुच उन्हीं ऑब्सक्योर बर्मुडा या मॉरिशस फंड में इन्वेस्टमेंट कर रहे थे, जिनके साथ गौतम अडानी के भाई विनोद अडानी का संबंध था। एक बड़ी फेमस लाइन है, मेरा कातिल ही मेरा मुंसिफ है। यहां पर तो मुंसिफ ही कातिल निकल रहा है। तो जो कोतवाल है जिसको जांच करनी थी, उसका उन्हीं तथाकथित फंड में इन्वेस्टमेंट था इस रिपोर्ट के मुताबिक, जहां पर विनोद अडानी का संबंध था। इस रिपोर्ट में साफ अंकित है कि माधवी बुच का अडानी समूह से संबंधित ऑफशोर फंड में इन्वेस्टमेंट था और सेमी प्रमुख बनने पर उन्होंने अपना शेयर, उन्होंने अपनी शेयर होल्डिंग अपने पति को ट्रांसफर कर दी।
इस रिपोर्ट में लिखा है कि माधवी बुच और धवल बुच ने 5 जून 2015 को सिंगापुर में आईपीई प्लस फंड 1 के साथ एक खाता खोला था। यह आईपीई प्लस फंड 1 अडानी समूह के एक डायरेक्टर ने आईआईएफएल के माध्यम से खोला था। तो बुच दंपति ने खाता खोला सिंगापुर के एक आईपीई प्लस फंड में, जिसका स्थापना अडानी समूह के एक डायरेक्टर ने आईआईएफएल के माध्यम से की। अब यही रिपोर्ट आगे बताती है कि आईआईएफएल ने अपनी एक घोषणा, और ये सारे दस्तावेजों के साथ है, ये सारे दस्तावेज आपके पास ऑलरेडी हैं, चाहिए होंगे तो हम साझा कर देंगे। अब यही रिपोर्ट आगे बताती है कि आईआईएफएल ने अपनी एक घोषणा में बुच दंपति के इन्वेस्टमेंट सोर्स को सैलरी बताया और कुल संपत्ति करीब $10 मिलियन की आंकी गई। 2 तथ्य और बताकर हम इस पर जो राजनीतिक सवाल हैं, जो प्रोबिटी के क्वेश्चंस हैं, जो कॉन्फ्लिक्ट ऑफ इंटरेस्ट के क्वेश्चंस हैं, उस पर जरूर जाएंगे। 2 तथ्य और जानने जरूरी हैं, क्योंकि हिंडनबर्ग रिसर्च की रिपोर्ट में सेबी चेयरपर्सन माधवी बुच के अलावा 2 और एंटिटीज का प्रमुखता से जिक्र है। एक है अगोरा और दूसरा ब्लैकस्टोन। ये दोनों अहम किरदार हैं, नाम याद रखिएगा, अगोरा एंड ब्लैकस्टोन। इस रिपोर्ट के अनुसार अप्रैल 2017 से लेकर मार्च 2022 सेबी प्रमुख बनने के टाइम तक माधवी बुच तब सेबी में होल टाइम मेंबर थी और उनके पास तब एक ऑफशोर सिंगापुरी कंसल्टिंग फर्म में 100% हिस्सेदारी थी। इस कंसल्टिंग फर्म का नाम अगोरा पार्टनर्स है। नाम याद रखिएगा, सिंगापुर बेस्ड कंसल्टिंग फर्म अगोरा पार्टनर्स, जिसका स्वामित्व माधवी बुच जी के पास था जब वो होल टाइम सेबी मेंबर थी, सेबी चेयरपर्सन बनने से पहले। जैसा कि मैंने आपको पहले बताया था, मार्च 2022 में सेबी चेयरपर्सन बनने पर उन्होंने अपनी शेयरधारिता अपने पति को ट्रांसफर कर दी। ये अगोरा की बात कर रही हूं मैं। रिपोर्ट आगे बताती है कि अगोरा पार्टनर्स जो है वो 2013 में सिंगापुर में रजिस्टर हुआ था और आज भी सेबी की चेयरपर्सन माधवी बुच जी वर्तमान में अगोरा एडवाइजर नाम की कंपनी में 99% की हिस्सेदार हैं। उनके पति इस कंपनी के डायरेक्टर हैं। कंसल्टिंग फर्म में वो 100% स्वामित्व था, उन्होंने अपने पति को ट्रांसफर कर दिया था। एडवाइजरी जो अगोरा एडवाइजरी के नाम से है उसमें 99% की हिस्सेदार है। यहां पर एक आंकड़ा बता रही हूं और यह जानना जरूरी है। हिंडनबर्ग रिसर्च की रिपोर्ट के मुताबिक 2022 में अगोरा ने $2,61,000 का रेवेन्यू कमाया था। यह उनकी कमाई थी, जो माधवी बुच जी जो सेबी की प्रमुख हैं उनके वेतन का करीब 4.5 गुना है। अगोरा की बात हो गई। अगोरा एक कंसल्टिंग फर्म था, वो कंसल्टिंग का बिजनेस करते हैं, उसमें माधवीपुरी बुच जी का स्वामित्व था। पति को ट्रांसफर हुआ, 4.5 गुना उनका रेवेन्यू $2,61,000 सिर्फ 2022 तक था। अब दूसरे अहम किरदार की बात कर लेते हैं और वो है ब्लैकस्टोन। एक रीट्स नाम की चीज होती है जो इन्वेस्टमेंट का प्लेटफॉर्म है। एक जैसे म्यूचुअल फंड होता है, पोर्टफोलियो मैनेजमेंट सर्विस होता है, वैसे ही एक रीट्स है, रियल एस्टेट इन्वेस्टमेंट ट्रस्ट। इसकी बहुत पैरवी आजकल सेबी करता है। माधवीपुरी बुच जी ने तो सार्वजनिक रूप से इसको अपना फेवरेट इन्वेस्टमेंट इंस्ट्रूमेंट भी बताया है, इन्वेस्टमेंट ऑफ द फ्यूचर भी बताया है। हिंडनबर्ग रिपोर्ट के मुताबिक सेबी चीफ पर उन्होंने ब्लैकस्टोन जैसी कंपनियों को रेगुलेटरी मतलब नियम कानून बनाकर फेवर देने के आरोप लगाए हैं। उनका कहना है कि सेबी चेयरपर्सन रहते हुए माधवीपुरी बुच जी के पति धवल बुच ब्लैकस्टोन के सीनियर एडवाइजर बन गए।
वरिष्ठ सलाहकार वो नियुक्त हो गए ब्लैकस्टोन के, और ब्लैकस्टोन रीट्स का एक बड़ा प्लेयर है इंडिया में। एक बात यह भी बता दूं कि इनके पति इससे पहले रियल एस्टेट में कभी इन्वॉल्व नहीं थे, कैपिटल मार्केट्स में उनका इन्वॉल्वमेंट बहुत सीमित था। हिंडनबर्ग का आरोप है कि रेगुलेटरी बदलाव, नियम कानून ऐसे बदले गए जिससे कि सारा का सारा फायदा रीट्स को हो रहा था, और रीट्स में सबसे बड़ा प्लेयर ब्लैकस्टोन था, और ब्लैकस्टोन में माधवी बुच जी के पति धवल बुच जी सीनियर सलाहकार, वरिष्ठ एडवाइजर थे। जैसा कि मैंने कहा, वो रीट्स की बहुत बड़ी पक्षधर है। एक कॉन्फ्रेंस में उन्होंने रीट्स को फ्यूचर का फेवरेट प्रोडक्ट बताया था, निवेशकों को कहा था इस फ्यूचर के फेवरेट प्रोडक्ट को आप देखिए, ये बहुत कारगर है। हिंडनबर्ग का आरोप है कि क्या माधवीपुरी बुच जी ने ये सब कहते हुए ये जिक्र किया था कि उनके पति ब्लैकस्टोन से संबंधित है, जो रीट्स का सबसे बड़ा खिलाड़ी है। और एक बात आपकी जानकारी के लिए बता दूं, 2 दिन पहले जब सरसरी तौर पर यह चर्चा हो रही थी कि हिंडनबर्ग रिसर्च की एक और खुलासे वाली रिपोर्ट आने वाली है, ब्लैकस्टोन ने एक बड़ा कदम उठाया। उन्होंने नेक्सस सिलेक्ट ट्रस्ट में 33 करोड़ यूनिट 4,550 करोड़ में बेच दिए। आपदा से पहले ही यहां फायदा बनाया जा रहा था, सवाल यह भी उठेगा। तो अब एक स्वतः सवाल उठता है कि क्या अडानी महाघोटाले की जांच इसलिए नहीं हो रही थी क्योंकि जिसको जांच करनी थी, इस रिपोर्ट के अनुसार, इस रिपोर्ट के मुताबिक वो कहीं ना कहीं उसमें संलग्न थी। उच्चतम न्यायालय बार बार निवेश की जानकारी मांगता था, सेबी बार बार इधर उधर बगले झांकता था। सेबी ने तो यह तक कह दिया था, वी हैव ड्रॉन अ ब्लैंक, हमें कुछ मिल ही नहीं रहा है। ये मिनिमम लेवल पर, एट द एब्सोल्यूट मिनिमम लेवल, ये पारदर्शिता के तार तार करता है। एंड एट द एब्सोल्यूट मैक्सिमम लेवल, ये संभवतः सबसे बड़ी क्रिमिनल कंस्पिरेसी है। एक महाघोटाले की जांच करने वाले संलग्न, और खैर उनकी नियुक्ति करने वालों की अभी हम बात करते हैं। एक बात और साफ है कि इस पूरे खुलासे ने सेबी चीफ, इस देश की सरकार और इस देश के प्रधानमंत्री नरेंद्र मोदी की इंटेग्रिटी को तार तार करके रख दिया है। उनकी कोई इंटेग्रिटी नहीं बची है। उनकी साख, उनकी प्रतिष्ठा, उनकी कर्तव्यनिष्ठा पर जबरदस्त सवाल है। वो कटघरे के घेरे में आज खड़े हुए हैं, और यह पूरा समझ में आता है कि परम मित्र को बचाने के लिए बड़ी साजिश रची गई है। यहां दाल में काला नहीं है, यहां पूरी की पूरी दाल ही काली है। और इससे पहले की बीजेपी, और वो कर रही है, नाम अडानी का आ रहा है, नाम सेबी का आ रहा है, नाम माधवी बुच का आ रहा है, नाम ब्लैकस्टोन का आ रहा है। बीजेपी को क्या तकलीफ है? वो काहे दंगल में, अखाड़े में उतरकर बचाव पे आ गए? ये कौन सा तिनका है? क्योंकि दाढ़ी में तिनका तो है, और उसका खुलासा भी हम करेंगे। तो इससे पहले कि बीजेपी कहे कि हिंडनबर्ग रिसर्च जो है वो देश विरोधी है, वो अंतरराष्ट्रीय साजिश रच रही है देश के खिलाफ, यहां पर बताना जरूरी है कि लोकतंत्र में सरकार को जवाबदेह बनाने के लिए, ईमानदार बनाने के लिए और सुनिश्चित करने के लिए कि देश के कानून का पालन हो, इसके लिए विपक्ष प्रतिबद्ध है। पिछले 10 सालों में इस देश के कानून अप्रत्याशित तरीके से देश के दलितों पर, आदिवासियों पर, पिछड़ों पर, माइनॉरिटीज पर, ऑपोजिशन पर लगे हैं, लेकिन धन्ना सेठों पर, रसूख वाले लोगों पर, सत्ताधीशों पर इन कानून का कोई इंपैक्ट नहीं है, कोई इफेक्ट नहीं है। और इसलिए कुछ बहुत जरूरी सवाल है। सवाल सबसे पहले सेबी चीफ माधवी बुच जी से है। पहला सवाल यह है कि क्या आपने 2015 में ग्लोबल डेवलपमेंट अपॉर्चुनिटी फंड का हिस्सा बनकर
IPE प्लस फंड 1 में निवेश किया था, जो गौतम अडानी के भाई विनोद अडानी से भी संबंधित है। दूसरा सवाल, जब आप सेबी की पूर्णकालिक सदस्य थी तो क्या आपने IPE प्लस में अपने निवेश को, अपनी शेयर होल्डिंग को सेबी के सामने उसका खुलासा किया था, उसका डिस्क्लोजर किया था या नहीं किया था? क्या आप यह बता पाएंगी कि अडानी एंटरप्राइजेज और उनके पूर्व निर्देशक अनिल आहूजा IPE प्लस फंड से किस तरह से संबंधित थे? उन्होंने IIFL के साथ इस फंड की स्थापना कैसे की थी? क्या आप यह बता पाएंगी कि जब आप सेबी की पूर्णकालिक निदेशक थी तो क्या आपने सिंगापुर में एगोरा पार्टनर्स या भारत में एगोरा पार्टनर्स में हिस्सेदारी शेयर आपके थे या नहीं थे? क्या आपने इसका डिस्क्लोजर सेबी को किया था? क्या आपने इस शेयर होल्डिंग के माध्यम से पैसा कमाया है? क्या आपकी रेवेन्यू स्ट्रीम आई है? किन संस्थाओं ने इस कंसल्टिंग फर्म एगोरा को बिजनेस दिया? क्या आप ये बता सकती हैं? क्योंकि एक वक्त में आपके पास पूरा इसका स्वामित्व था रिपोर्ट के अनुसार। क्या आपने 2022 में एगोरा में अपना स्वामित्व, अपनी शेयर होल्डिंग अपने पति को ट्रांसफर की थी, जैसा कि यह रिपोर्ट कह रही है? वो कौन सी संस्थाएं हैं जो आज भी एगोरा को कंसल्टिंग फर्म, कंसल्टिंग का बिजनेस दे रही हैं? वो भारत की कौन सी कंपनीज हैं? क्योंकि सेबी चीफ रहते हुए यह डिस्क्लोजर करना भी जरूरी है। నాగర్ కర్నూలు జిల్లాలో నైట్ హౌస్ బ్రేకింగ్ దొంగతనాలను ఛేదించిన అచ్చంపేట పోలీసులు నిందితుల వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ శ్రీ రఘునాథ్ వైభవ్ గైక్వాడ్. వివరాల్లోకి వెళితే గత కొన్ని నెలలుగా అచ్చంపేట మరియు కల్వకుర్తి పట్టణ పరిధిలో నైట్ హౌస్ బ్రేకింగ్ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను గుర్తించి అరెస్ట్ చేసిన అచ్చంపేట పోలీసులు సుమారు 6:30 గంటలకు అచ్చంపేట సిఐ జి రవీందర్ మరియు అచ్చంపేట ఎస్ఐ రాములు అందుబాటులో ఉన్న సిబ్బందితో కలిసి అచ్చంపేట పట్టణంలో గల అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ లో ఆకస్మిక తనిఖీలు చేయడం జరిగింది. అనుమానాస్పదంగా ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులను విచారించగా గత కొన్ని నెలలుగా పట్టణ పరిధిలోని నైట్ హౌస్ బ్రేకింగ్ దొంగతనాలకు పాల్పడుతున్నారని మేమే అని కూడా నేరస్తులు ఒప్పుకోవడం జరిగింది. అచ్చంపేట పట్టణంలోని 5 కేసులు మరియు కల్వకుర్తి పట్టణంలో 4 కేసుల్లో నిందితులుగా ఉన్నారు. మొత్తం పోయిన సొమ్ము చూసుకున్నట్లయితే ప్రాపర్టీ రికవరీ అచ్చంపేట పిఎస్ మొత్తం 5 కేసులు బంగారు అపర్ణాలు 37 గ్రాములు, 17 గ్రాముల వెండి అపర్ణాలు, 200 గ్రాములు. వయసు 30 ఇయర్ వయసు, వాళ్ళు కోకోనట్ బిజినెస్ చేస్తున్నారు అది మన అమరావతి ఏరియాలో. అండ్ సెకండ్ అక్యూజ్ మల్లా శివ, వాళ్ళు కూడా 30 ఇయర్స్ వయసు, వాళ్ళు కూలీ పని చేస్తున్నారు. ఈ ఇద్దరు కలిసి మన అచ్చంపేట ఏరియాలో ఆల్మోస్ట్ 5 దొంగతనం చేశారు. మరియు కాలుపుటి ప్రాంతంలో కూడా 4 దొంగతనం కేసులు చేశారు. ఈ దాంట్లో 3 grave offenses and 6 non-grave offenses ఉన్నాయి. ఈ మొత్తం కేసెస్ ఇది రీసెంట్గా లాస్ట్ 2 months కింద ఇక్కడ మన దగ్గరికి బుక్ అయింది. ఈ మొత్తం కేసెస్లో ఈరోజు మన అచ్చంపేట పోలీస్ టోటల్ 84.3 grams gold items, 1470 grams silver items and 1 lakh cash రికవర్ అయింది. సో ఈరోజు ఈ ఇద్దరు యాక్టివ్లో మన అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కు పంపించేస్తున్నాము. మరియు తర్వాత పోలీస్ కస్టడీ తీసుకొని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తాము. ఈ ఇన్వెస్టిగేషన్ మళ్ళీ కొన్ని ప్రాపర్టీ రికవరీ అవకాశం ఉంది. ఈ ఇద్దరు యాక్టివ్స్ అది రీసెంట్గా మన దగ్గర ఇక్కడ దొంగతనం చేశారు. బట్ ఇంతకుముందు వాళ్ళు ప్రీవియస్ హిస్టరీ, వాళ్ళు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్, ఇద్దరు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అండ్ చాలా డేస్ నుంచి వాళ్ళు ఆల్మోస్ట్ 2012 to 2024 వరకు వాళ్ళు మన డిస్టిక్ అవతల చాలా మంది ఆఫెన్స్ కూడా చేశారు. మెయిన్లీ మీర్పేట్, సరూర్ నగర్, వనస్థలిపురం అండ్ మేడిపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్లో వాళ్ళు ఇంతకుముందు ఆల్మోస్ట్ 10 కేసులు ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. ప్రీవియస్గా వాళ్ళు అరెస్ట్ చేసి జైలుకు కూడా చేయడం జరిగింది. సో జైలు బయటకి వచ్చిన తర్వాత మళ్ళీ మన ప్రాంతంలో వాడు ఆల్మోస్ట్ 9 కేసెస్ చేశారు. సో ఈ మొత్తం గ్యాంగ్లో పట్టుకోవడం కోసం మన డిఎస్పీ అచ్చంపేట ఆధ్వర్యంలో
శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఒక స్పెషల్ టీం ఫామ్ ఏర్పాటు చేశాము. ఈ టీంలో రవీంద్ర సిఐ అచ్చంపేట్, శంకర్ సిసిఎస్ సిఐ మరియు ఎం రాములు ఎస్ఐ అచ్చంపేట్, ఎం జనార్దన్ రెడ్డి ఏఎస్ఐ, బి వెంకటేశ్వర్లు హెడ్ కానిస్టేబుల్, అనిల్ కుమార్ గౌడ్ పీసీ, పి మల్లేష్ పీసీ, లక్ష్మణ్ హోంగార్డ్, వాళ్ళతో పాటు ఇంకా కొంతమంది మన పోలీస్ ఆఫీసర్ ఇన్వాల్వ్ అయింది. మన నాగర్కర్నూలు పోలీస్ డిస్ట్రిక్ట్ నుంచి వాళ్ళకి నేను కాంగ్రాచులేషన్ చెప్తాను. ఒక మంచి డిటెక్షన్ మన దగ్గరికి అయింది. సో రీసెంట్గా ఏదైనా మన ప్రాపర్టీ ఆఫీస్లో ఇప్పుడు చాలా సక్సెస్ఫుల్గా మన డిస్ట్రిక్ట్ పోలీస్ అరేంజ్ చేస్తున్నాము. బట్ తర్వాత మన పోలీస్ నుంచి కూడా జనరల్ పబ్లిక్లో రిక్వెస్ట్, మీరు మ్యాక్సిమం ఇది ఆఫీస్ హెచ్బివై నైట్, హెచ్బివై డే టైంలో ఈ టైంలో జరుగుతుంది. సో వాళ్ళు ఆఫెండర్స్ మెయిన్లీ ఈ లాక్డ్ హౌస్లో టార్గెట్ చేస్తున్నారు. సో వెనెవర్ అది మన జనరల్ పబ్లిక్ లాంగ్ హాలిడేస్లో పోతున్నారు, తర్వాత డైలీ ఆఫీస్లో పోతున్నారు హౌస్ లాక్ చేసి, అప్పుడే కొంచెం జాగ్రత్త ఉండాలి. మీ ప్రీషియస్ ప్రాపర్టీ, మీ క్యాష్ చాలా ఎక్కువ ఉంది ఇంటికి పెట్టవద్దు. మీరు ఖచ్చితంగా అది సేఫ్గా బ్యాంక్ లాకర్లో పెట్టాలి. తర్వాత మీరు లాంగ్ హాలిడేలో పోయే టైంలో ఖచ్చితంగా మీ ట్రస్టెడ్ పర్సన్ నేబర్కి వాళ్ళకి కంపల్సరీ చెప్పాలి. అండ్ ఆసుపత్రిలో వైద్య సిబ్బందికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని ప్రభుత్వ వైద్యశాలలో వైద్యులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఇటీవల కోల్కతా ఆసుపత్రి మహిళా డాక్టర్పై అత్యాచారం చేయడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలను కాపాడుతున్న తమకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా డాక్టర్పై అఘాయిత్యానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. We want justice. 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 Nashali. Justice. Justice. వైద్య సిబ్బందిపై దౌర్జన్యం నశించాలి. వైద్య సిబ్బందిపై దౌర్జన్యం నశించాలి. రక్షణ కల్పించాలి. వైద్య సిబ్బందికి రక్షణ కల్పించాలి. కొంచెం ఇంటరండి. దౌర్జన్యం నశించాలి. We want justice. We want justice. డాక్టర్లకు రక్షణ కల్పించాలి. డాక్టర్లకు వైద్య సిబ్బందికి రక్షణ కల్పించాలి. వైద్య సిబ్బందికి రక్షణ కల్పించాలి. ఓన్లీ డాక్టర్స్ మేము తెలంగాణ టీచింగ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ రామగుండం తరపున ఈరోజు నల్ల బ్యాడ్జీలతో మా హాస్పిటల్లో ప్రొటెస్ట్ చేస్తున్నాము. శుక్రవారం అర్ధరాత్రి డ్యూటీలో ఉన్న ఒక ఫిమేల్ డాక్టర్ని కోల్కతాలో హాస్పిటల్లో డ్యూటీ చేస్తున్న సమయంలో షిఫ్ట్ అయిపోయి నైట్ షిఫ్ట్కి రెస్ట్కి పోయి సెమినార్ రూమ్లో పడుకుంటే ఆమె మీద దౌర్జన్యంగా రేప్ చేసి చంపడం జరిగింది. సో ఇది దేశం మొత్తం ఈరోజు ఖండిస్తున్నాము. ఆమె డ్యూటీ చేసి ఒక సపరేట్ ఫీమేల్ డాక్టర్స్ రూమ్ అనేది లేక సెక్యూరిటీ అనేది కరెక్ట్గా లేక అలాంటి దుస్థితి జరగడం అనేది మేము ఖండిస్తున్నాము. చాలా బాధాకరంగా ఉంది. అండ్ ఇలాంటివి మళ్ళీ ఎప్పుడు జరగకుండా మేము మా అసోసియేషన్ తరపున అలాగే గవర్నమెంట్ కూడా అన్ని విధాలుగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. సపరేట్ డాక్టర్స్ రూమ్స్ ఉండాలి, సెక్యూరిటీ ఉండాలి, సీసీటీవీ సర్వేలెన్స్ ఉండాలి, అలాగే ఇంటర్నల్ సెక్యూరిటీ అవుట్పోస్ట్ వాళ్ళు అండ్ మధ్యలో సూపర్వైజింగ్ చేయాలి. డ్యూటీ రూమ్లో ఇప్పుడు సంబంధించిన అన్ని ఐసీయూస్ దగ్గర వార్డ్స్ దగ్గర కూడా కంపల్సరీ కంటిన్యూస్ మానిటరింగ్ సిస్టమ్ అనేది ఉండాలి. సో ఈ విషయమై మన తెలంగాణలో మన గవర్నమెంట్ హాస్పిటల్స్లో అన్ని చోట్ల ఎటువంటి ఏ మెడికల్ ఫెసిలిటీలో అయినా ఇలాంటి పరిస్థితి మళ్ళీ రాకుండా ఉండడానికి గవర్నమెంట్ అండ్ మేము ప్రయత్నించాలి.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చిట్యాల వద్ద మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని అడ్డుకున్న బాల్నేపల్లి చిట్యాల గ్రామస్తులు. ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు. చిన్నారులతో ప్రధాని మోదీ మధుర క్షణాలు. ప్రధాని మోదీ కొండ చర్యలు విరిగిపడిన వాయనాడ్ కేరళ. ప్రత్యక్ష ప్రసారం ఏఐసిసి ప్రధాన కార్యాలయంలో శ్రీమతి సుప్రియ శ్రీనాథ్ కాంగ్రెస్ పార్టీ బ్రీఫింగ్ హిడెన్స్ వర్క్ నివేదిక. ఇవి బులెటిన్ డీటెయిల్స్ చూస్తే